రైట్. మనం భారతదేశంలో ఉన్నాను అనుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ఒమన్ దేశంలో ముసన్నా ప్రాంతం. ఈ ఎడారి దేశాల్లో ఈ వ్యవసాయ క్షేత్రాలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పచ్చదనం అంటే మనందరికీ భారతీయులకి చాలా ఇష్టం. ఇప్పుడు ఒమన్ దేశాల్లో, అరబ్ దేశాల్లో కూడా చాలా చక్కగా పచ్చదనం, వ్యవసాయము ఇయన్నీ కూడా మనం చూస్తా ఉంటాం. ఇంకా లోనకెళ్దాం రండి. వంగ తోటలో ఉన్నాం. వంగ తోట చాలా చక్కని వంగకాయలు ఉన్నాయి. మీరు చూస్తున్నారా? ఆ చాలా చక్కని వంకాయలు కాసిన కాపంతా పూర్తిగా ఉంది. నాకు చాలా విచిత్రం అనిపించింది. చెట్టుకి ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చెట్టుకి ఎన్ని వంకాయలే మీరు కనబడుతున్నాయి. వంగ తోటలో వంకాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి. చెట్టు అంతా కాయలే ఉన్నాయి. పండిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో నాకు నచ్చిన మరొక విషయం ఏంటంటే ఈ సైజు చాలా తాజాగా ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ ఎడారి దేశాల్లో పండించేటువంటి టమాటాలు చాలా తాజాగా ఉంటాయి. ఇక్కడ చాలా అందుబాటులో కూడా ఉంటాయి. ఇటువంటి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇది టమాటా తోట.